లీగల్ టర్మినాలజీ ఎంత టఫ్ ఉంటుందంటే లా స్టూడెంట్స్ కానీ యంగ్ అడ్వకేట్స్ కానీ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఫైల్ చదివేటప్పుడు లేదంటే సాధారణ ప్రజలు కూడా కావచ్చు, ఈ పలానా కేసులో ఎవరు గెలిచిర్రు, కేసు ఈషత్తులు గెలిచిర్రా లేదంటే అపోనెంట్ గెలిచిర్రా అని చెప్పాలంటే ఈ టర్మ్స్ వచ్చి ఉండాలి మీ అందరికీ. దాంట్లో ఫస్ట్ నేను డివైడ్ చేస్తున్నాను, సివిల్ క్రిమినల్ వేరు వేరు చెప్తాను. ఫస్ట్ సివిల్ స్టార్ట్ చేద్దాం. ఈ ఈ వర్డ్ రాస్తే సూట్ డిగ్రీట్లో ప్లెయింటిఫ్ గెలిచారు అని అర్థం. అంటే ఎవరైతే కేసు వేసిర్రో వాళ్ళు గెలిచిర్రు, సూట్ డిగ్రీడ్. అదే సూట్ డిస్మిస్డ్ అంటే ఎవరి మీనైతే కేసు వేసిర్రో అపోనెంట్ పార్టీ గెలిచిర్రు, అట్లా నీ సూట్ డిస్మిస్ అయింది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి థర్డ్, ఇది టెక్నికల్. సూట్ రిజెక్టెడ్ అంటే ఏంది అంటే ఇక్కడ మెరిట్స్ పైన కేసు వినలే జడ్జి, అంటే మీ ఎవిడెన్సెస్ ఎవరైతే మీరు పొందుపరిచి తెచ్చిర్రో కోర్టు అవన్నీ ఎవిడెన్సెస్ కానీ అవన్నీ చూడదు కోర్టు. ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ పైన మీ సూట్ ని రిజెక్ట్ చేస్తుంది. ఎట్లా టెక్నికల్ గ్రౌండ్స్? లైక్ ఫలానా ప్రాపర్టీకి ఇంత కోర్ట్ ఫీజు కట్టాలని ఉంటుంది. సపోజ్ మీరు ఆ కోర్ట్ ఫీజు చెల్లించలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే కోర్ట్ అనేది రిజెక్ట్ చేయొచ్చు మీ సూట్ ని. ఇది టెక్నికల్ గ్రౌండ్. ఓకే. ఇంకోటి లిమిటేషన్ పైన కూడా మీ సూట్ రిజెక్ట్ కావచ్చు. ఇది ఇంకోటి. ఇప్పుడు మన క్రిమినల్ వస్తే క్రిమినల్ 2 వర్డ్స్ ఉంటాయి. జనరల్ గా మెజారిటీ ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు ట్రయల్ కోర్టులో. ఒకటి అక్విటల్, రెండోది కన్విక్షన్. అక్విటల్ అంటే ఎవరి మీనైతే నేరారోపణ మోపిర్రో, అంటే ఈయన నేరం చేసిండని జడ్జి కేసు విన్న తర్వాతకి నేరారోపణ మోపిన వ్యక్తి ఆ నేరం చేసలేడని చెప్పడానికి యూజ్ చేసే టర్మ్ అక్విటల్. నెక్స్ట్ కన్విక్షన్ అంటే ఏంది మరి? ఆబ్వియస్లీ ఆపోజిట్, ఆ వ్యక్తి నేరం చేసిండు అని అర్థం. కన్విక్షన్ అంటే ఇది సింపుల్ భాషలో చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా ఉంటుంది. ఇంకోటి డిశ్చార్జ్ అంటాం. ట్రయల్ కోర్టు జనరల్ యూజ్ చేసుకుంటాం మనం. డిశ్చార్జ్ ఆఫ్ అక్యూజ్డ్ అని యూజ్ చేస్తుంటాం. ఇది ఏంది మరి అంటే క్రిమినల్ కేసు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతకి ఒక చార్జ్ షీట్ తయారు చేస్తారు. సో చార్జ్ షీట్ చదివి ఒకవేళ మెజిస్ట్రేట్ కి ఇక్కడ ఎవిడెన్సెస్ అన్ని వ్యాలిడ్ దొరకలేదు వాళ్ళకు, పోలీసులకు, ఈ ఎవిడెన్సెస్ తోన ఒక వ్యక్తిని నేను కన్విక్షన్ చేయలేనని ప్రైమా ఫేసీలో జడ్జికి అలా అనిపిస్తే వితౌట్ అంటే మొత్తం కేసు వినట్ల స్టార్టింగ్ లోనే కేసు ఇనిషియల్ స్టేజ్ లోనే ఆ అక్యూజ్ ని డిశ్చార్జ్ చేయొచ్చు, అంటే ఆ కేసు నుంచి తొలగించవచ్చు. సీనియర్స్ మీకు చెప్తలేరు, నేర్పించడం లేదని నిరాశపడొద్దండి. నేను ఒక ఫస్ట్ జనరేషన్ లాయరే, సో ఐ విల్ అండర్స్టాండ్ ద పెయిన్. సో మీకోసం నేను ఏవైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో నా ఇన్సైట్స్ మొత్తం మీకు ఈ ఛానల్లో ఇవ్వబోతున్నాను. సో దీనికోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఈ ఛానల్ని పక్క ఫాలో చేసుకోండి అండ్ వీలైనంత వరకు షేర్ అండ్ మీరు డౌట్స్ వచ్చే దాన్ని కామెంట్స్లో అడగండి.